బీచ్లను మద్యం కేంద్రాలుగా మార్చే జీవో నెంబర్ 362ను వెంటనే రద్దు చేయాలని మాజీ విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జి కేఆర్ లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ బీచ్ షాపులకు మద్యం అనుమతించడం వల్ల మహిళలు, యువత, కుటుంబాల భద్రతకు భంగం కలుగుతుందన్నారు. మద్యం విక్రయాలను ప్రోత్సహించే వ్యాఖ్యలను ప్రభుత్వం ఖండించాలని, విశాఖను మద్యం కేంద్రంగా కాకుండా కుటుంబ పర్యాటక నగరంగా అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే ఎన్నికల హామీ అయిన ఆడబిడ్డ నిధి ఇప్పటికీ అమలు కాకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. మహిళలకు నెలకు 1500 రూపాయలు నిరుద్యోగ భృతి హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నమస్తే అండి, నా పేరు లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గం. విశాఖ నగరం అంటే ప్రశాంతతకు, పర్యాటకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. అలాంటి చోట బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలు చేపట్టడం అంటే నేరుగా ప్రజల్లోకి మద్యం తీసుకురావటమే అవుతుంది. ఇది చాలా దారుణము. రాష్ట్ర ప్రభుత్వము ప్రజల భద్రత, మహిళా భద్రత, మహిళా సాధికారత అని గొప్పలు చెప్పుకుంటుంది. కుటుంబాలు, పిల్లలు, మహిళలు ఆహ్లాదకరంగా గడిపే ప్రదేశాల్లో మద్యం తీసుకురావటం దారుణం. గోవా కల్చర్తో సిండికేట్లు ఖజానాలు నింపుకోవడానికి మద్యం సిండికేట్లు కొమ్ము కాస్తుంది. పర్యాటకాభివృద్ధి అంటే మద్యం షాపులు కాదు, మహిళా భద్రత, పరిశుభ్రత, సాంస్కృతిక కార్యకలాపాలు కల్పించటం. ఇది పర్యాటక అభివృద్ధి అంటే. మద్యం విక్రయాలు తీసుకొస్తే కనుక మహిళా రక్షణ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈవిటీజింగ్లు, అఘాయిత్యాలు పెరుగుతాయి. జీవో నెంబర్ 362 అమలైనప్పటి నుంచి మన మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రజలు మద్యం తాగకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది అంటున్నారు ఒకరు. నీరు కంటే బీరే మంచిది అంటున్నారు మరొకరు. ప్రజల ఆరోగ్యాన్ని పన్నంగా పెట్టి మద్యం ద్వారా ఆదాయం సంపాదించడం దారుణం. బీచ్ రోడ్ అని విశాఖ బీచ్ మద్యం తాగి తందనాలాడడానికి కాదు. బీచ్ అంటే ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు కూడా మనకి ఎన్నో ఆధ్యాత్మిక దేవాలయాలు ఉన్నాయి. గంగమ్మ తల్లి ఆలయము, శివాలయము, వెంకటేశ్వర స్వామి గుడి, అలాగే కాళీమాత టెంపుల్, ఇలా చాలా ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో బార్లు తేవటం అన్నది హిందూ మనోభావాలు దెబ్బతీసినట్టే అవుతుంది. అందుకే తక్షణమే జీవో 362ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సూపర్ సిక్స్ ఆడబిడ్డ నిధి 2024 జూన్ నెల నుండి అమలు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు. 2026 మార్చిలో పరిశీలనలో ఉంది అన్నారు. అంటే ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రాని అమ్మాలి అని అంటున్నారు. మరి హామీ ఎందుకు ఇచ్చినట్టు? అసలు డేట్ ఖరారు ఎందుకు చేయరు? అలాగే యువతకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. అంటే నెలకు 15 లక్షలు నిరుద్యోగులు, ఏడాదికి 48,000 కోట్లు ఉండాలి. ఇది హామీ ఇచ్చినప్పుడు ఆర్థిక భారం అని తెలియదా? చేతులు ఎత్తేసారా? యువతను మోసం చేశారా? పింఛన్ 4000 చేశారు, మహిళకు 1500 ఇవ్వడానికే డబ్బులు లేవు. మరి ఎలా ఇవన్నీ సూపర్ 6 అమలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఇవన్నీ ఎలాగుంటే గత ప్రభుత్వాన్ని చూశారు, ప్రజెంట్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ప్రజల్లో ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో. కాంగ్రెస్ పార్టీని ఫ్యూచర్లో ఆదరిస్తారు. మేము ఇక మీదట గెలుపు కోసం అడుగులు వేస్తాం, ప్రతి అడుగు కూడా గెలుపు కోసం వేస్తాము. 2029లో గెలిచి చూపిస్తామండి.